Right. So today we are going to see about the live website design and development. So in order to do that, so ఆ లైవ్ వెబ్సైట్ ని క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి యాక్చువల్ గా వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ఉదయ్ సైట్ డెవలప్ చేయడానికి బేసిక్ గా మనం ఫస్ట్ ఏం హోస్ట్ కావాలి నేమ్ కావాలి. డొమైన్ కావాలి హోస్ట్ కదా నేమ్ సార్, డొమైన్. డొమైన్ కొనాలి, మనము హోస్టింగ్ పర్చేస్ చేయాలి, రైట్. Yes. సో డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్సైట్ కదా, వెబ్సైట్. రైట్. సో సో ఇప్పుడు మనము ప్రాక్టీస్ పర్పస్ గా డొమైన్ ప్లస్ హోస్టింగ్ కొనాలంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో Yes. అది ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండానే మనము ఒక ఫ్రీ వెబ్సైట్ డొమైన్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అనే వెబ్సైట్ ఉన్నాయి కొన్ని. సో దాంట్లో మనం Yes. ప్రాక్టీస్ చేస్తాం, రైట్. సో వాటి పేరే ద ఫస్ట్ వన్ ఇస్ ద ప్రో ఫ్రీ host.com. This is one website, and infinity Yes. free.net. So these are the two websites. So profreehost.com and infinity spelling Infinity correct, free dot. infinityfree.net, right. 2 minutes. సో ఈ టూ వెబ్సైట్ ద్వారా మన ఈ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అనేది మనం ప్రాక్టీస్ ద్వారా ఈ త్రూ అవుట్ కోర్స్ నేర్చుకుంటాం. సో యాక్చువల్గా వెబ్సైట్ డెవలప్ చేయాలంటే మనం ఇది పర్చేస్ చేయాల్సి ఉంటుంది కదా, డొమైన్ అండ్ హోస్టింగ్. సో Yes, వాటి sir. పర్చేస్ చేయకుండానే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన వెబ్సైట్ అనేది ఈ రెండు వెబ్సైట్ ద్వారా వి కెన్ ఎబుల్ టు డెవలప్ అవర్ వెబ్సైట్. సో ఇక్కడ Yes. చిన్న ఏమంటారు నెగిటివ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ వెబ్సైట్స్ పైన చాలా మంది యూజ్ చేస్తారు కదా. సో ఫ్రీ కాబట్టి చాలా మంది Hello. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హలో సార్ వాయిస్ కట్ అయిపోయింది సార్. హలో ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. రైట్. సో యాక్చువల్ గా ఇక్కడ ఈ టూ వెబ్సైట్స్ లో చిన్న బ్యాక్ డ్రాప్ ఏముందంటే, ఈ ఒక్కొక్కసారి మనం సైట్ చేసిన తర్వాత డెవలప్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఇవి మధ్య మధ్యలో స్టక్ అవుతా ఉంటాయి, అంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వవు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, కొంత టైం వెయిట్ చేసి మళ్ళీ చేయాలి, ఎందుకంటే ఇవి ఫ్రీ వెబ్సైట్స్ కాబట్టి వాడు ఒక్కొక్కసారి సర్వర్స్ వాడికి ఎక్కువ అయినప్పుడు వాడు స్టాప్ చేస్తూ ఉంటాడు, రైట్. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి మనం చేస్తున్నప్పుడు ఆందిగోలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి స్టాప్ అవుతా ఉంటది, నో ఇష్యూస్. కొంచెం టైం తీసుకొని మళ్ళీ అవే మళ్ళీ వచ్చేస్తాయి, రిట్రీవ్ అవుతా ఉంటాయి, రైట్. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఈ ప్రో ఫ్రీ హోస్ట్ అనేది వెబ్సైట్ కొంచెం బాగుంది, అంటే సర్వర్ స్పీడ్ పరంగా ఫాస్ట్ గా చేసేలాగా ఉంది. సో ఈ వెబ్సైట్ తో మనం ఈ రోజు మీ వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తాం, రైట్. సో ఐ విల్ స్టాప్ మై స్క్రీన్ and I will guide you how to do that. Then you can start your own. Fine. You can share your screen and start doing that. Right. So in order to do this one, you need to log into your Gmail, because you have to create one account. For that, you will get one verification code. So log into your Gmail ID first. Right. So it's already there. So go to new tab. So ఇది క్లోజ్ చేసేయండి previous tabs. Right. So Pro Free Host. Enter. First one. Register now. సో ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఈ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఒకసారి చేసుకోనండి. ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఏదైతే మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేస్తున్నారో అక్కడ వేసుకోండి, తర్వాత మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. పాస్వర్డ్ ఏదైనా ఇచ్చేసండి, లేదంటే మీ బుక్ లో నోట్ చేసుకున్నా నో ప్రాబ్లం. రైట్, నో ప్రాబ్లం. సో ఇది బేసిక్ ఫ్రీ హోస్ట్ అకౌంట్ ఇది. Okay, come down.
1 minute, sir. Writing. Yeah, sure. Please. Yes. కమ్ డౌన్. సో అక్కడ మధ్యలో వచ్చింది కదా పైన, దీనిపైన ఇవేవి క్లిక్ చేయొద్దు, నేను చెప్పే వరకు క్లిక్ చేయకండి. సో ఇక్కడ మధ్యలో వచ్చింది కదా యాక్టివేట్ అకౌంట్, ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ ఫస్ట్, డిడ్ నాట్ రిసీవ్. ఇప్పుడు మీ మెయిల్కి వెళ్ళండి. రైట్, వచ్చిందా యాక్టివేట్ అకౌంట్? రైట్, సో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. కమ్ డౌన్. రైట్, రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ అకౌంట్. సో ఇవన్నీ మధ్యలో అవన్నీ యాడ్స్ అండి, క్లోజ్ దిస్ వన్. సో వీటిని మనం డిస్ప్లే అడ్వర్టైజింగ్ అంటాం. ఇది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. రైట్, సో ఇక్కడ క్రియేట్ న్యూ వెబ్సైట్. సో ఇక్కడ మనము జనరల్ గా డొమైన్ నేమ్ ఎలా పర్చేస్ చేసాం, గోడాడీలోకి వెళ్ళేసి మన పేరు ఇచ్చేసి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసాం. సో ఇక్కడ కూడా మనం అదే చేయాలన్నమాట. సో ఏదైతే మీరు వెబ్సైట్ అనుకుంటున్నారో అది టైప్ చేయండి. హర్ష, ఐ థింక్ అయితే మనం డొమైన్ నేమ్ ఏం చెప్పాము గుర్తుందా? మధ్యలో హైఫన్స్ కానీ నెంబర్స్ కానీ రావద్దు. Yes, sir. యా, I will give my name, sir. నో ప్రాబ్లం. కిరణ్, యా, అది ఆల్రెడీ తీసేసుకున్నా చూడండి, ఇట్స్ నాట్ అవైలబుల్. సంబడి వాజ్ యూజింగ్ దట్ వన్. రైట్, సో మీది అదే టైప్ చేయండి, ఎస్ఆర్కే గిఫ్ట్స్. RK Interiors. యా, నో ప్రాబ్లం. సో ఏదైతే మీరు ఫర్దర్ గా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారో దాని పేరు తగ్గట్టు, ఇప్పుడు గిఫ్ట్ అనుకోండి, నెక్స్ట్ అదే సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇంటీరియర్స్ అనుకోండి, ఇంటీరియర్స్ సెలెక్ట్ చేసుకోండి, అలా అంటున్నాను. రైట్, సో ఎస్ఆర్కే గిఫ్ట్స్ .unox అని ఉంటుంది. సో కింద మీరు మన డైరెక్ట్ .com రాకుండా, సో డైరెక్ట్ .com రావాలంటే వీ నీడ్ టు పర్చేస్. బట్ ఇది ఫ్రీ వెబ్సైట్ కాబట్టి మనం ప్రాక్టీస్ పర్పస్ చేస్తున్నాం కాబట్టి ఇది యాడ్ అవుతుంది అనమాట. సో ఎస్ఆర్కే గిఫ్ట్స్ .unox.com. రైట్, డన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద రైట్ సింబల్. సో ఇక్కడ రెండు ఆప్షన్ ఉంటాయి, పైన unox.com ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ యునాక్స్. సో అక్కడ A0 ఉంటుంది, యునాక్స్ ఉంటుంది. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఏది ఉంటుంది యునాక్స్ సెలెక్ట్ చేసుకోండి. రైట్, క్లిక్ ఆన్ రైట్ సింబల్. డౌన్. ఎస్, సో కమ్ డౌన్. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం మనం. క్లిక్ ఆన్ మేనేజ్. రైట్, సో మేనేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ సి ప్యానల్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అక్కడ నుంచి మనం దాన్ని చేస్తాం. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ కాదు, బ్రౌజర్ లో రిఫ్రెష్ చేయండి, ఆ వెబ్సైట్ ని రిఫ్రెష్ చేయండి. రైట్, కంట్రోల్ ప్యానల్ వచ్చింది కదా, క్లిక్ ఆన్ కంట్రోల్ ప్యానల్. One second, don't click anything. Come down, approve. సి ప్యానల్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. రైట్, సో ఇది మన సి ప్యానల్ అన్నమాట. సో ఇక్కడ అక్కడైతే లోకల్ హోస్ట్ లో ఎలా చేసాము, ఫస్ట్ మనము ఎగ్జాంపుల్ అనే సర్వర్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని స్టార్ట్ చేసాం. సో ఇది అదనమాట. సో సి ప్యానల్ ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఏం చేసాం, దీని తర్వాత వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. రైట్, సో అది ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేసుకొని మనం సి ఫోల్డర్ వేసుకున్నాం. బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఏమంటారు సాఫ్ట్వేర్ రూపంలో ఉంటుంది. సో కమ్ డౌన్, గో టు సాఫ్ట్వేర్స్.
హలో సార్ చెప్పండి. యా సారీ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం వర్డ్ పర్లేదు. ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. కమ్ డౌన్. సో సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది చూడండి, డేటాబేస్, డొమైన్, ఈమెయిల్, మెట్రిక్స్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఉంది కదా. ఈ సాఫ్ట్వేర్ లో సాఫ్ట్ ఆక్యులస్ యాప్ ఇన్స్టాలర్ థర్డ్ ఆప్షన్. అందులో మనము ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేయాలి? వర్డ్ ప్రెస్ సార్. ఎస్, యా, ఇన్స్టాల్. 1 సెకండ్. సో ఇక్కడ ఈ వర్డ్ ప్రెస్ 1 సెకండ్, డోంట్ క్లిక్ ఎనీథింగ్. సో ఇది మన వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసే ప్రాసెస్. కమ్ డౌన్. అక్కడ సైట్ నేమ్ మీ పేరు ఇచ్చుకోవచ్చు. పైన 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 సైట్ సెట్టింగ్స్ ఉంది కదా, అక్కడ మీది పేరు ఇచ్చేసింది. ఎస్ఆర్కే గిఫ్ట్స్. అది వదిలేసింది. కమ్ డౌన్. ఇక్కడ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఏదైతే మీరు ఇక్కడ ఇస్తారో అది బుక్ లో కూడా రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము లాగిన్ అయ్యేది దీంతోనే అనమాట. సో సింపుల్ గా ఉండేలా చూసుకోండి. నో ప్రాబ్లం. చేంజ్ చేయండి. Right, so come down. Right, come down, click on install. We'll wait for, don't go to anything. So ఈ 100% అయ్యేంత వరకు ఒక్కొక్కసారి అది ట్రబుల్ ఇస్తుంది మనకి. సో లాస్ట్ టైం కూడా, లాస్ట్ బ్యాచ్ పిల్లలకు కూడా సో యా, చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, వర్డ్ ప్రెస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఎట్ అని, అది క్లిక్ చేయండి ఒకసారి. చూద్దాం వస్తుందా. రైట్, సో ఇప్పుడు ఇది రావట్లేదు, ఇది వేరే డమ్మీ వెబ్సైట్ అనమాట. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. నో 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 నాట్ సాఫ్ట్ ఆక్యులస్. రైట్, click on that WordPress admin, administrative URL. Click on that one. Still it is coming like that. Okay. అదే ఒక్కొక్కసారి ఇలానే వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. Can I close these two? Yeah. మనకు అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ కావాలి యాక్చువల్లీ, ఇది వద్దు. ఇంత తొందరగా ఇన్స్టాల్ అయిందంటే ఓకే. సో న్యూ ట్యాబ్ లోకి వెళ్ళేసి డైరెక్ట్ టైప్ చేయండి, నేను చెప్తా. లేదంటే Ctrl+Shift+N నొక్కండి ఒకసారి. Ctrl+Shift పట్టుకొని N క్లిక్ చేయండి, ఇన్కాగ్నిటోకి వెళ్తుంది. రైట్, సో ఎస్ఆర్కే గిఫ్ట్స్ డాట్ ఉనాక్స్ యుఎన్ డాట్ అండి, యా, unaux.com/wp-admin. Okay.
తీసుకోవచ్చు. సో ఓకే, సో ఇన్ఫినిటీ ఫ్రీ ట్రై చేద్దాం ఒకసారి. సో ఇన్ఫినిటీ ఫ్రీ అకౌంట్ ఒకసారి ట్రై చేస్తారా? సేమ్ ప్రాసెస్, సేమ్ ఇలాగే అది చేయాలి. సో ఇది కొద్దిసేపు అయిన తర్వాత ఇది కూడా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇన్ఫినిటీ ఫ్రీ .net. This one. సో మీరే చేయండి, మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మీకు తెలుసు కదా, అలా చేయండి. అగ్రి. ఫస్ట్ ఏం చేయాలి? Domain. నో నో నో, సైన్ అప్ చేయాలి కదా, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కింద ఉంది కదా సైన్ అప్ నో. సో ఇక్కడ మీరు ఇందాకైతే ఎలా ఇచ్చారో అలా ఇచ్చేసింది. ట్యాప్ కొట్టండి. No, 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 don't click that one. No, thanks. Just writing this one. రైట్. సో ఇక్కడ మీ డొమైన్ నేమ్ ఇచ్చేసి నో 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 వెయిట్ వెయిట్. సో ఇక్కడ డొమైన్ నేమ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, డొమైన్ ఎక్స్టెన్షన్ సైడ్ లో. సో అక్కడ ఈపీజీ అని ఉంటుంది, ఈజీగా ఉంటుంది. యా, srkgifts.epg.com సర్చ్ డొమైన్. యా, ఇట్ ఈస్ అవైలబుల్. కమ్ డౌన్ డౌన్. పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి ఇక్కడ. యూజర్ నేమ్ ఇట్ విల్ జనరేట్ కాదు, నో ప్రాబ్లం, ఇది అవసరం లేదు మనకి. పాస్వర్డ్ ఏదైనా ఒకటి ఇచ్చేయండి, uday@123. ఈ పాస్వర్డ్ కూడా మనం ఎక్కడ వాడము, నో ప్రాబ్లం. క్రియేట్ అకౌంట్. యా, ఓపెన్ కంట్రోల్ ప్యానల్. కింద నుంచి సేమ్ ఐ అప్రూవ్. సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? First, software. Correct. Software, yeah. Something went wrong. Right. So ఇప్పుడు ఇది ట్రై చేయండి ఒకసారి. యునాక్స్ అని ట్రై చేయండి.
అట్లా వస్తున్నాయి. సో ఈ న్యూ ట్యాబ్ లో చూసాం కదా ఇందాక, ఒకసారి అది చూడండి. ఇన్కాగ్నిటోలో చూసాం కదా ఇందాక. Yes. Right. Gifts.com. So go back. సో ఇది ఇన్ఫినిటీది ఒకసారి రీఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ వర్డ్ప్రెస్. ఇదే వీడు ఫ్రీ అని చెప్పేసరికి అందరూ వాడతారని సేమ్ ప్రాసెస్, మళ్ళీ సేమ్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అటాక్ ఇచ్చేసి. Come down and start. Right. So click on WordPress admin, WP-admin. Yeah, fine. So ఇది వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? Yes. సో ఇది మన డాష్ బోర్డ్ లైవ్ వెబ్సైట్ లో. సో ఇప్పుడు ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఒక వెబ్సైట్ కావాలంటే. సో గో టు థీమ్స్. సేమ్ నిన్న లాగానే ఆస్ట్రా, యాడ్ న్యూ. ఇక్కడ కాదు, యాడ్ న్యూకి వెళ్ళండి. పక్కన యాడ్ న్యూ ఉంది కదా. Yes. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అంటే మన క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆ యునాక్స్ ఉంది కదా, దానిపైన కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు. Can I open this one? చేయండి, చూడండి వస్తుందా. నో సచ్ ఇన్స్టాలేషన్. సరే చూద్దాం, ఇది అయిపోయినాక చూద్దాం. సో బేసిక్ గా మీరు కంపెనీలో కూడా ఇలా ఎలా అంటే వాళ్ళ డొమైన్ ప్లస్ హోస్టింగ్ కొంటారు కదా. ఇప్పుడు కొత్త Yes. క్లయింట్ అనుకోండి, వాళ్ళ డొమైన్ హోస్టింగ్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. చేసి డిఎన్ఎస్ రికార్డ్స్ లో మనం ఇవి అప్డేట్ చేస్తే సేమ్ ఇలానే ఇన్స్టాల్ చేయాలి. సో ఇలా మన వర్డ్ప్రెస్ అని వాళ్ళ యూజర్ నేమ్ ఒకటి పాస్వర్డ్ వాళ్ళ మెయిల్ ఐడితో క్రియేట్ చేసి యాక్టివేట్. సో ఇలా మనం ఒక థీమ్ అనేది రిలేటెడ్ గా వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ స్టార్టెడ్. అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తారు. అది కొత్త క్లయింట్ అయితే. సో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ క్లయింట్ అయితే మీరు డైరెక్ట్ సమ్ XYZ కంపెనీ అనుకోండి, xyzcompany.com/wp-admin అని టైప్ చేస్తే మీకు లాగిన్ పేజ్కి వస్తుంది. అక్కడ వాళ్ళు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారో దాంతో లాగిన్ అయిపోతే ఇలా వస్తుంది డాష్ బోర్డ్. సో ఇక్కడ నుంచి మనము ఎడిటింగ్స్ కానీ పేజెస్ కానీ ఈరోజు చెప్తాను, అది పేజెస్ ఎలా యాడ్ చేస్తారు, ఇంకా లోపల ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. సో ఇది సేమ్ మీరు ఇండస్ట్రీలో ఏ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అయినా ఇలానే ఉంటుంది, ఏ కంపెనీలో అయినా. సో అదే మీరు ఆ వెబ్సైట్ అనేది కోడింగ్ లో డెవలప్ చేస్తే అది డెవలపర్ ఉంటాడు కాబట్టి మనకు ఈ వెబ్సైట్ తో పని ఉండదు, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా SEO క్లాసెస్ నేర్చుకుంటాం నెక్స్ట్ మాడ్యూల్.
రైట్. సో అక్కడ మనం ఏదైతే ఎడిటింగ్ చేస్తామో అది కోడింగ్ వెబ్సైట్ అయితే రైట్ క్లిక్ ఆన్ ఎలిమెంట్ కోడింగ్ వెబ్సైట్ అయితే వాడికి పంపిస్తాము. అదే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే మనమే చేసుకుంటాం అన్నమాట. అలా ఉంటుంది. రైట్. సో సేమ్ థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఈ కామర్స్ వెబ్సైట్ అయితే అక్కడ ఈ కామర్స్ అని, లేదంటే మీకు ఏది సూటబుల్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ప్రీమియం కాకుండా మిగతాది import complete site. Skip. So ఇలా let us wait. So అది ఇంపోర్ట్ అయ్యే వరకు చూద్దాం. సో కంపెనీలో అయితే ఇలా ఉంటుంది అనమాట వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ మీరు ఇలా చూసుకోవచ్చు. సో ఒక వెబ్సైట్ అది ఎలా డెవలప్ అయింది అనేది మనం ఎలా చెక్ చేస్తాం గుర్తుందా? ఒక వెబ్సైట్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ లో బిల్డ్ చేశారు అనేది ఎలా తెలుస్తుంది? యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది పిహెచ్పి అనేది కనిపించింది అనుకోండి. సో అది పిహెచ్పి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చేశారు. అదే హెచ్టిఎంఎల్ కనిపిస్తే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. అదే ఏం లేదనుకోండి, సో అప్పుడు జస్ట్ ఆ వెబ్సైట్ సమ్ XYZ చూస్తున్నారు అనుకోండి, xyz.com/wp- అని అడ్మిన్ అని మీరు కొట్టారు అనుకోండి, అది లాగిన్ డీటెయిల్స్ కి వెళ్ళిందంటే ఇది వర్డ్ ప్రెస్ అని. లేదు అది రాలేదు, 404 నుంచి డెవలప్ అయింది కదా సార్. అది పిహెచ్పిలో డెవలప్ చేస్తారు వర్డ్ ప్రెస్ అని. బట్ మనకు అది వర్డ్ ప్రెస్ అది. వాళ్ళు బ్యాక్ ఎండ్ లో మాత్రము వాళ్ళ ఫ్రేమ్ వర్క్, వాళ్ళ టెంప్లెట్ డిజైనింగ్ మొత్తం పిహెచ్పిలో చేస్తారు. అలా. సో ఇంకో రకంగా ఎలా చేయొచ్చు చూడొచ్చు అంటే వాటి సోర్స్, ఐ మీన్ వెబ్సైట్ సోర్స్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్ సోర్స్ కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఆ తర్వాత. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఉదయ్? లేదు సార్. యాక్చువల్గా ఫస్ట్ డౌన్లోడ్ చేసినప్పుడు ఫైల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా సార్ దాంట్లో. అవును. అదొకటే కొంచెం డౌట్ ఉంది సార్. యాక్చువల్గా నేను ఆ క్లాస్లో చూసాం కదా, ఒకసారి చూద్దాం అనుకున్నా. ఓకే. యాక్చువల్గా వీడియో రాలేదు ఈరోజు వచ్చింది కాబట్టి చూస్తాను సార్. సో ఇది మీరు లోకల్లో చేసింది అది మీ వరకే ఉంటుంది కాబట్టి ఎవరికి చూపించుకోలేదు. ఈ రోజు చేసింది ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ లో, అంటే ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళకు కూడా ఈ లింక్ పంపిస్తే వాళ్ళు మీ వెబ్సైట్ చూడగలుగుతారు, ఎందుకంటే ఇది లైవ్ వెబ్సైట్ కాబట్టి. సో అది మనం చేస్తున్నాం. నిన్న మీరు చేసింది అది మీ వరకే ఉంటుంది. సో లోకల్ డిస్క్ లో చేసాం కాబట్టి అంతే అంతే. ఇంపోర్టెడ్. సో అంటే ఆ వెబ్సైట్ మొత్తం మనకు కస్టమైజ్ అయ్యేలాగా మన దగ్గరకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ లోపు చూద్దాం ఒకసారి, ఇది అయ్యే లోపు. సో లెఫ్ట్ సైడ్ మీకు టాప్ నుంచి బాటంకి వస్తే, సో డాష్ బోర్డ్ అంటే క్లిక్ చేయకండి, ఇది జస్ట్ నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డాష్ బోర్డ్ అంటే మీకు తెలుసు కంప్లీట్ గా ఈ టీమ్ యొక్క డాష్ బోర్డ్. సో ఓవరాల్ గా మనకి ఏదైనా ఒక డాష్ బోర్డ్ ఉంటుంది అది. నెక్స్ట్ కిందికి పోస్ట్స్ అని వస్తే, సో నేను మీకు చెప్పాను అనుకుంటా కదా. సో మళ్ళీ రికాప్ చేస్తాను. పోస్ట్ అంటే జనరల్ గా మనము వెబ్సైట్ లో బ్లాగ్స్ అని ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటుందంటే, మనము ఎవ్రీ టైం మనము ప్రోడక్ట్ ని సెల్లింగ్ చేయకుండా ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఎలా అంటే, సో ఇప్పుడు మనము ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, లేదంటే గూగుల్లో చూసినప్పుడు ఎప్పుడు ప్రోడక్ట్ గురించి చూస్తుంటే మనకు విసుగు వస్తుంది. ఎప్పుడైనా దాని గురించి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే ఇన్ఫర్మేషన్ కైండ్ ఆఫ్ చూసిందనుకో, అది డెఫినెట్ గా క్లిక్ చేస్తారు. సో చాలా మంది కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఊకే వాళ్ళు ఇది కొనండి అని కాకుండా, ఇది కొనడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది, రైట్? సో దీని వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, సో అలాంటి వాటిని వాళ్ళు బ్లాగ్ రూపంలో పెడతారు. సో ఆ బ్లాగ్స్ ఎక్కడ రాస్తారంటే ఈ పోస్ట్ రూపంలో పెడతాం. సో అది అందుకు పనిచేస్తుంది. నెక్స్ట్ మీడియా వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ గురించి, బ్యాటరీ బ్యాకప్ గురించి కానీ ఎగ్జాక్ట్లీ ఇట్లా పెడతారు. సో ఇప్పుడు అదెలా అంటే, మనం ఎలా చేసుకోవచ్చు, మీది మొబైల్ షోరూమ్ ఉంది అనుకోండి. సో ఇక్కడ మన మొబైల్స్ ఇక్కడ ఎందుకు కొనాలి, రైట్? సో ఇక్కడ కొంటే మీకు బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, సో మీకు అందుబాటులో ఉంటాం, ఏదైనా రిపేర్ వచ్చినా మేము రీప్లేస్ చేయగలుగుతాం. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం పోస్ట్ లో ఇస్తాం. అదే పేజెస్ లో ఏమేస్తాం, మనం ఏదైతే ప్రోడక్ట్, మనం ఏదైతే ఉంది, సామ్సంగ్ ఉందా,
ఐఫోన్ ఉందా, ఓప్పో ఉందా, వివో ఉందా, సో ఆ ప్రోడక్ట్స్ అనేది మనం ఇక్కడ ఇస్తాం పేజెస్ లో. బట్ పోస్ట్ లో ఏమి ఇస్తాము, మా దగ్గర కొంటే మీకు ఎంత ఏ రకంగా ఉపయోగపడుతుంది సర్వీస్ అట్లా ఎలా ఉంటది, ఇన్ఫర్మేషన్ దాని వల్ల ప్రొవైడ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఏంటండి? ఎగ్జాక్ట్లీ సో అట్లా ఇస్తాం అన్నమాట, రైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో పేజెస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైతే మన వెబ్సైట్ లో పోర్ట్ఫోలియో ఉంటుందో, మనం ఏదైతే ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఆఫర్ చేస్తామో అది పేజెస్ లో ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకు ఎక్కువ దీంతోనే పని ఉంటుంది అనమాట, పేజెస్ తోనే ఎక్కువ పని. నెక్స్ట్ కామెంట్స్. సో కామెంట్స్ అంటే మనం ఏదైతే ఇక్కడ పోస్ట్ లో వేస్తున్నాం కదా బ్లాగ్స్ చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇది ఎలా ఉంది అని చెప్పేసి. సో ఆ కామెంట్స్ అనేది మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి వెబ్సైట్ లో పేజెస్ వచ్చేటప్పటికి ఇందులో అయితే నెంబర్ ఆఫ్ పేజెస్ మనము చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ వర్డ్ ప్రెస్ అనేది ఇప్పుడు డైనమికా స్టాటికా? డైనమిక్. ఆబ్వియస్లీ రైట్. సో డైనమిక్ వెబ్సైట్. సో ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. అదే స్టాటిక్ వెబ్సైట్ లో మనం అన్ని యాడ్ చేయలేము అన్నమాట. HTML ద్వారా అది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటుంది. రైట్, యు ఆర్ రైట్. సో అందుకే మనం డైనమిక్ చేంజెస్ అంటాం, డైనమిక్ వెబ్సైట్. రైట్. సో అది కామెంట్ సెక్షన్. నెక్స్ట్ అపియరెన్స్ లో ఇవి ఉంటాయి అనమాట, థీమ్స్ అని. సో ఇక్కడ థీమ్స్ మీకు తెలుసు, థీమ్స్ ఎలా చేసుకుంటారు. నెక్స్ట్ కస్టమైజ్ అంటే ఇప్పుడు చూపిస్తాను. అది ఓన్లీ ఈ కస్టమైజ్ క్లిక్ చేయడం ద్వారా ఆన్ ది స్పాట్ లో మీరు అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, థీమ్ కస్టమైజేషన్ అనమాట, రైట్. నెక్స్ట్ విడ్జెట్స్ అంటే నథింగ్ బట్ ఒక సేమ్ మన ప్లగిన్స్ లాగా ఒక యాడ్ ఆన్స్ అనమాట. సో ఒక నాకు గేట్ కావాలన్నా, లేదంటే ఒక కాంటాక్ట్ ఫామ్ కావాలన్నా ఇక్కడ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మెనూస్ వచ్చేసి, ఇప్పుడు ఈ మెనూస్ ఏంటంటే, రైట్, సో విజిట్ సైట్, దేర్ యు గో, ఇట్స్ యువర్ వెబ్సైట్. సో ఇలా వస్తుంది, ఇలా రావాలి యాక్చువల్ గా, లోకల్ హోస్ట్ లో అలా రాలేదు. కమ్ డౌన్. సో దిస్ ఈస్ యువర్ వెబ్సైట్. ఫీచర్ ప్లాన్స్ ఇలా పెట్టుకుంటారు అన్నమాట. సో వీ ప్లేసెస్ లో మీ ఐటమ్స్ మీరు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి, రైట్. ఇది హోమ్ పేజ్ అంటారు దీన్ని. ఏం పేజ్ ఇది? హోమ్ పేజ్ అంటే ఫస్ట్ డిస్ప్లే అయ్యే పేజ్ అనమాట, రైట్. సో ఇలా ఒక వెబ్సైట్ అనేది థీమ్ అనేది అప్లై చేసుకొని దీన్ని మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, హోమ్, స్టోర్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, మై అకౌంట్, వీటన్నిటిని మనము మెనూస్ అంటాం. సో ఇందాక నేను చెప్తుంది అదే అనమాట, ఇవన్నిటిని మెనూస్ అంటాం. సో ఈ మెనూస్ ద్వారా మనం ఏదైతే సర్వీసెస్ మనము ఆఫర్ చేస్తామో వాటిని హెడింగ్ రూపంలో ఇలా పెట్టుకుంటాం. అబౌట్ అస్ అంటే ఎవరు ఉంటారు, సో మన గురించి మనం చెప్పుకోవడం, అబౌట్ అస్. క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఇలా ఇస్తే మనకి ఎక్కడైనా సరే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి, మీ మొబైల్లో srkgifts.apz.com అని ట్రై చేయండి, వస్తుంది. ట్రై చేయను సార్ ఒకసారి. చేయండి, టైప్ చేసి చూడండి. ఎక్కడ బ్రౌజర్ లో, క్రోమ్ లోకి వెళ్ళేసి బ్రౌజర్ లో srkgifts.epizY.com. సో దట్స్ వాట్. సో అది మొబైల్లో ఎలా వస్తుందో నీట్ గా కనిపిస్తుంది కదా, మెనూస్ అన్ని ఎలా వస్తుంది. సో అంతే అన్నమాట, మొబైల్ కి స్క్రీన్ బట్టి మొబైల్ స్క్రీన్ అలా వస్తుంది అన్నమాట. సో అలా ఉండాలి, దాన్ని మనం డైనమిక్ అంటాం, అందుకే అది డైనమిక్ వస్తుంది. అదే స్టాటిక్ అయితే మీకు ఇలా ఉండదు, అది మనం ఇట్లా ఏమంటారు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది అది చూడాలంటే. బట్ డైనమిక్ వెబ్సైట్ ఆ మొబైల్లో ఆటోమేటిక్ గా రెండర్ అయిపోతుంది అనమాట, ఆ సైజుని బట్టి, రైట్. సో దట్ ఈస్ వాట్ ద వెబ్సైట్ ఈస్. సో దీన్ని మనం ఈ రోజు నుంచి కస్టమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. సో ఇక్కడ మీ ప్రోడక్ట్స్, అందుకే నేను స్టార్టింగ్ రోజు మీకు చెప్పింది అదే అనమాట. క్యాన్వాలో మీరు మంచి ఇమేజెస్, స్టాటిక్ ఇమేజ్ చేశారనుకో, ఈ రోజు ఆ రోజు ఇప్పుడు హోమ్ పేజ్ లో ఇమేజెస్ ఉన్నాయి కదా, అక్కడ మీరు పెట్టేసుకోండి. సో అట్లా మీకు ప్రాక్టీస్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇది ఈ కామర్స్ వెబ్సైట్ అంటారు దీన్ని. ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్ ఇది, లైక్ అమెజాన్. ఇప్పుడు ఆన్లైన్ లో ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏంటి, ఆన్లైన్ లో మన ట్రాన్సాక్షన్ జరిగేది ఈ కామర్స్ కదా. సో ఇప్పుడు మీరు ఈ కామర్స్ పైన వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా అడుగుతారు ఒక్కోసారి, మీకు ఈ కామర్స్ పైన వర్క్ చేయడం తెలుసా, ఎడిటింగ్ చేయడం తెలుసా. నార్మల్ వెబ్సైట్ కూడా ఇలానే ఉంటుంది, బట్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఇంకా అమౌంట్ తో కూడుకుంది, ఇంకొంచెం ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇంకో అడ్వాంటేజ్ అనమాట మనం నేర్చుకోవడం, రైట్. సో స్క్రోల్ దిస్ వన్, అబౌట్ అస్, రైట్.
అవర్ కంపెనీ. సో ఇక్కడ మీ పేరు ఇచ్చుకోండి, అవర్ కంపెనీ అని చెప్పేసి మీ ఇమేజ్ ఇవ్వడం కానీ, లేదంటే యా కమ్ డౌన్ మొత్తం చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. రైట్, అవర్ టీమ్. సో ఇక్కడ మన పేరు ఇవ్వడం కానీ అలా. సో సోషల్ లింక్స్ వాళ్ళకి ఇంట్రెస్టెడ్ షాప్ దిస్ ప్లాంట్ కలెక్షన్. సో ఇలా చేస్తాం. గో టు షాప్. ఇక్కడ ఇవి ఉన్నాయన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అన్ని చేంజ్ చేసుకోండి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్. సో ఇది వాళ్ళ లోగో అన్నమాట, సింప్లీ న్యాచురల్ అని చెప్పేసి. ఇక్కడ మీ లోగో పెట్టుకోవాలి. సో నిన్న అందుకే అని చెప్పాను. సో ఒక లోగో రీప్లేస్ చేసుకోవడానికి. సో ఇప్పుడు దీన్ని లాగిన్ అవ్వాలంటే ఎలా లాగిన్ అవుతారు ఈ వెబ్సైట్ కి? డైరెక్ట్ అడ్మిన్ ఎస్ఆర్కే గిఫ్ట్స్ డాట్ ఈపీజీ డాట్ కామ్ స్లాష్ అడ్మిన్ WP-admin అన్నమాట. WP admin. సో దాని నుంచి మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారో అది నోట్ చేస్తున్నారు కదా, ఉదయ్ కిరణ్ అని చెప్పేసి. సో ఆ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా ఇలా లాగిన్ అవుతాం. రైట్, సో గో టు హోమ్ పేజ్. No, in this one. About ఇక్కడ అబౌట్. సో అబౌట్ పేజ్ లో ఉన్నాం మనం. సో హోమ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ మెనూస్ నుంచి వెళ్ళొచ్చు కదా, పైకి వెళ్ళండి. నో స్క్రోల్ అప్. యా. సో ఇక్కడ మై బ్లాగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ని క్లిక్ చేసినా వస్తుంది, లోగో పైన క్లిక్ చేసినా మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. రైట్, సో ఇక్కడ ఇప్పుడు ఈ పేజ్ ని ఎడిట్ చేసి చూద్దాం. రైట్, సో ఎడిట్ పేజ్. సో ఇలా ఇక్కడ క్లిక్ చేసి వెళ్ళొచ్చు, లేదంటే డాష్ బోర్డ్ లో పేజెస్ కి వెళ్ళి కూడా చేయొచ్చు. ఓకే బో. సో ఐ థింక్ ఇట్ విల్ రియాక్ట్ టు పేజెస్. let us. This one we have to అది టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ WP-admin టాప్ క్లిక్ చేసి మనం లాగిన్ చేస్తే వచ్చేస్తుంది. రైట్, క్లోజ్ దిస్ వన్. రైట్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో ఎలిమెంటర్ అనేది ఒక పేజ్ బిల్డర్ అన్నమాట. సో ఇది వెబ్సైట్ ని ఈచ్ అండ్ ఇండివిజువల్ పేజ్ డెవలప్ చేయడానికి మనకు ఒక ఏమంటారు, ఒక హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దీని నుంచి పేజ్ ఎడిటర్. ఎగ్జాక్ట్లీ, పేజ్ ఎడిటర్ లాగా. రైట్, సో ఇక్కడ నీకు ఏది కావాలంటే అందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు అమేజింగ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు మీది ఏది కావాలంటే అది ఇచ్చుకోండి. ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ మీకు సైడ్ టైటిల్ బాక్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. అమేజింగ్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్స్ స్టార్టింగ్ జస్ట్ ₹99 ఆర్ ఎలా పెడతారు మీ ఇష్టం. పర్ఫెక్ట్. సో అలా ఉంటుంది, అలా మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా చేంజ్ చేసిన తర్వాత దీన్ని అప్డేట్ చేయాలి మనం. సో ఇంకోటి మర్చిపోయాను. సో రైట్, ఇప్పుడే చెప్తున్నా. సో ఏదైనా మనం టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా చిన్న వర్క్ మనం ఎడిట్ చేసినా దాన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే మనకు లైవ్ లో రాదనమాట. దెన్ యూ చెక్ ఇన్ ద లైవ్. లైవ్ లో చెక్ చేయండి. లైవ్ లో ఎలా చేస్తారు, న్యూ ట్యాబ్కి వెళ్ళేసి srkgifts.epz.com అని కొట్టండి. srkgifts.epz and epizy.com. అంతే. సో అంటే మీరు లైవ్ వెబ్సైట్ చూస్తున్నాం కాబట్టి ఇది. ఒకవేళ లాగిన్ అవ్వాలి అంటే అది అన్నమాట WP-admin అనేది. రైట్, సో అది ఎప్పుడు చేస్తాము, ఏమన్నా ఎడిట్ చేయాలనుకుంటే అప్పుడు లాగిన్ అవుతాం. లాగిన్ అయినప్పుడు అది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి పంపించాలి, నేను ఈ వెబ్సైట్ డెవలప్ చేసాను చూడండి అని పంపించాలంటే మీరు ఈ లింక్ పంపిస్తే సరిపోతుంది, srkgifts.epz.com. రైట్,
సో ఇక్కడ వచ్చిందా అమేజింగ్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్ స్టార్టింగ్ at just 9. సో ఇలా మనం ఎంటైర్ వెబ్సైట్ ని మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకుంటాం రైట్. సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ వన్. సో ఇప్పుడు షాప్ నౌ ఉంది అనుకోండి, అది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? క్లిక్ చేయండి, ఎక్కడికి వెళ్ళట్లేదు, అవునా? రైట్. సో దీనికి ఒక లింక్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఐ మీన్ మీ కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? షాప్ నౌ అంటే స్టోర్కి వెళ్ళాలి జనరల్ గా, అవునా? రైట్. స్టోర్కి వెళ్ళండి ఒకసారి. స్టోర్ ప్లాంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రావాలి మీ కస్టమర్స్ షాప్ నౌ అని క్లిక్ చేస్తే మీరు అనుకుంటున్నారు, రైట్. సో ఇక్కడ మీరు గిఫ్ట్స్ అని పెట్టుకోండి ప్లాంట్స్ బదులు, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ షాప్ నౌ అని క్లిక్ చేస్తే వాళ్ళు ఇక్కడ రావాలి, అది మీ టార్గెట్. ఓకే. సో దీనికి ఎలా చేయాలంటే యూ కాపీ దిస్ లింక్, పైన లింక్ కాపీ చేయండి, కంట్రోల్-C కాపీ. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? సేమ్ మళ్ళీ మన వెబ్సైట్కి వెళ్ళండి, ఇందాక మనం ఎడిట్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ షాప్ నౌ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఆ లింక్ అది తీసేసి ఈ లింక్ ఇచ్చేయండి. కంట్రోల్-V అప్డేట్, అప్డేట్ అంతే, అప్డేట్. యా, 1 second. Go to your live website, refresh that one. So go to home page, then no, don't refresh, directly go to your home page. Home page కి ఎలా వెళ్తారు? Click on shop now. వెళ్తుందా? సో ఇలా మనం చేస్తాం. సో అక్కడ కాల్ టు యాక్షన్ అంటే ఆ షాప్ నో అని క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చింది అనుకోండి, సో ఆ షాప్ నో అనే బటన్ ని మనం కాల్ టు యాక్షన్ అంటాం. సో ఇది మనము ఫ్యూచర్ లో నేర్చుకుంటాం. అది ఎందుకు పెట్టాలంటే వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదంతా బ్రౌజ్ చేయకుండా, రైట్. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే పైన ప్లాన్స్ పైన home/plants అని ఉంది. సో దీన్నే మనం బ్రెడ్ క్రమ్ నావిగేషన్ అంటాం, రైట్. సో ఇప్పుడు హోమ్ పైన క్లిక్ చేస్తే మీరు హోమ్ పేజ్కి వెళ్తారు. క్లిక్ చేయండి, డైరెక్ట్ హోమ్ పేజ్ అనేది వెళ్ళిపోతుంది. అట్లా మనం ఇంకా ఆ బ్రెడ్ క్రమ్ నావిగేషన్ అనేది అట్లా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెబ్సైట్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ కి ఏదైతే కావాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఐటమ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటే వాడికి నచ్చిన ఐటమ్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు. సో అట్లా అప్పుడు ఇక్కడ డైరెక్ట్ షాప్ నో క్లిక్ చేస్తే వాడు స్టోర్కి వెళ్ళిపోతాడు. అక్కడ వాడి కావాల్సిన ఐటమ్స్ అన్ని మనము అప్డేట్ చేస్తూ ఉండాలి, రైట్. సో కిందికి రండి ఒకసారి, ఇంకా కిందికి వస్తే సో ఇక్కడ ప్లాంట్స్ కలెక్షన్ ఉంది, ఫ్రీ షిప్పింగ్, 100% మనీ బ్యాక్. సో అది వాడి యూఎస్పి అనమాట. ప్లాంట్ కలెక్షన్ అనేది ఎనీ ప్లాంట్ ఫర్ యువర్ స్పేస్. యూఎస్పి అంటే తెలుసు కదా, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటాం. మీకు మార్కెటింగ్ లో ఐడియా ఉంటుంది. సో ప్రతి కంపెనీకి దాని యూఎస్పి అంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే వాట్ మేక్స్ యూ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ది అదర్స్. అంటే నువ్వెందుకు గ్రేట్, నేను వాని దగ్గర ఎందుకు కొనొద్దు, నీ దగ్గర ఎందుకు కొనాలంటే అది నీ యూఎస్పి అనమాట. సో నా వే ఆఫ్ అప్రోచింగ్ వేరు, నా వే ఆఫ్ కస్టమర్ ట్రీటింగ్ వేరు. సో అలా ఉంటుంది. సో ప్రతి ఒక్క కంపెనీకి దాని యొక్క యూఎస్పీస్ అంటాం, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్, రైట్. యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే ఏ రకంగా మనం యూనిక్నెస్, మనము వాట్ మేక్స్ యూ టు డిఫరెన్స్. అంటే నేను అమెజాన్ లో ఎందుకు కొంటాను, ఫ్లిప్కార్ట్ ఉంది నాకు, వేరే ఈబే ఉంది, వేరే ఎన్ని సైట్లు ఉన్నాయి, బట్ నేను అమెజాన్ లో ఎందుకు కొంటున్నా అంటే వాడి వెబ్సైట్ అంతా బాగుంటుంది, ప్లస్ వాడి షిప్పింగ్ నాకు నచ్చుతుంది, లేదంటే వాడి ప్రొవైడ్ చేసే ఫాస్ట్నెస్ నాకు నచ్చుతుంది. సో దట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ది అదర్స్, రైట్. సో ట్రై టు చేంజ్ దిస్ ఇమేజెస్, ఉదయ్. We'll see whether you could able to do that. Click that one. No, just click on that image. చేసారా? రావట్లేదు. సో అయితే ఇప్పుడు ఈ వేరే పేజెస్కి వెళ్ళాలి. అయితే సో ఇండివిజువల్ పేజెస్ లో వెళ్ళి చేయాల్సి ఉంటుంది నేను, రైట్. నెక్స్ట్, సో ఇమేజెస్ ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు ఒకసారి డాష్ బోర్డ్కి వెళ్ళండి చూద్దాం.
దాని పక్కన ట్యాబ్ స్టార్టర్ ఉంది కదా, ఎలిమెంటర్ పక్కన. రైట్, సో క్లోజ్ దిస్ వన్. సో గో టు యువర్ పేజెస్. ఆల్ పేజ్. అదే వచ్చేస్తుంది, క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇవన్నీ మీ పేజెస్ అన్నమాట. రైట్, సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఇండివిజువల్ పేజెస్ ఇక్కడ చూసుకుంటాం. రైట్, సారీ, ఈ కంప్లీట్ పేజెస్. సో నీకు ఐఎమ్ సారీ, మీ వెబ్సైట్ లో ఉన్న ప్రోడక్ట్ పేజెస్ ఉన్నాయి కదా, సో అవి ఎక్కడ చేస్తారంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో, కామెంట్స్ కింద కామర్స్ కానీ ప్రోడక్ట్స్ అని కదా, ఇక్కడ క్లిక్ చేయండి, ఆల్ ప్రోడక్ట్స్. చూద్దాం ఏమేమి ఉన్నాయి. రైట్, సో ఇక్కడ మీరు చేసిన ఇమేజెస్ అన్ని అప్డేట్ చేసుకున్నారు. ఎలా చేస్తారంటే క్లిక్ ఆన్ ఎడిట్, మనీ ప్లాంట్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఇక్కడ దాన్ని హోవర్ చేస్తే మీకు సైడ్ కనిపిస్తుంది. ఎడిట్, క్విక్ ఎడిట్, ట్రాష్, వ్యూ అని చెప్పేసి ఎడిట్. రైట్, అది క్లిక్ దట్ వన్. క్లోజ్. కమ్ డౌన్, పేరు మనీ ప్లాంట్. సో దాని బదులు మీరు ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. గో అప్, పైకి వెళ్ళండి, పైకి మొత్తం పైకి, అంటే ఇండివిజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టైటిల్ వచ్చేసి మనకు అది వచ్చేస్తుంది, కింద దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్, సో అది అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందికి వస్తే దానికి సంబంధించిన ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట. రైట్, సో మీడియా ఎక్కడ చేస్తామంటే కమ్ డౌన్, ఇక్కడ రైట్ సైడ్ లో ప్రోడక్ట్ ఇమేజ్ అని ఉంది చూడండి. రైట్ సైడ్ లో ఇంకా కమ్ డౌన్, కమ్ డౌన్, ప్రోడక్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కిందికి రండి. ఇంకా ఇక్కడ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. క్లోజ్ దిస్ వన్. కమ్ డౌన్, రిమూవ్ ఉంది కదా, రిమూవ్ కాకుండా రీప్లేస్ చేయండి. ఒకసారి చూద్దాం, ఏదైనా ఇమేజ్ పెట్టి చూడండి. Click on that image. So select files. So మీ ఫైల్స్ ఏమన్నా ఇమేజ్ ఏమన్నా ఉంటే చూడండి ఒకసారి. జిప్ ఫైల్స్ రావు మళ్ళీ, సో ఓన్లీ ఇమేజెస్ వస్తాయి. చూడండి ఒకసారి వస్తుంది. సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ ఇక్కడ లాస్ట్ బాటమ్ లో చూడండి, వచ్చిందా? సో ఇది వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అప్డేట్ చేయాలి మనం. సో ఎక్కడ చేస్తామంటే పైకి వెళ్ళండి, పైకి మొత్తం. ఇక్కడ మీకు కిందికి రండి కొంచెం, రైట్ సైడ్ బాటమ్ లో చూడండి, ఇక్కడ అప్డేట్ అని, ఇక్కడ అప్డేట్ చేస్తే మనకు అప్డేట్ అవుతుంది. ఒకసారి అప్డేట్ చేసి చూడండి. ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ మిస్ అయింది కదా, ఎర్రర్ వస్తుంది అనుకోండి కొంచెం. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఏదైనా ఇచ్చేయండి. ఇందాక మనీ ప్లాంట్ అని ఉండే, జస్ట్ గిఫ్ట్. ఓకే, సో అప్డేట్ దిస్ వన్. క్లిక్ ఆన్ వ్యూ ప్రోడక్ట్ అప్డేటెడ్ అని వచ్చింది కదా, కింద. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. సో ఇది వాళ్ళకు ఇక్కడ మీరు ప్రైజింగ్ ఎలా ఉంటుంది అదంతా ఇక్కడ ఇందాక మనం ఎడిట్ చేసే మొదటి పేజ్ అక్కడ చేసుకోవచ్చు. సో అక్కడ మీరు అమెజాన్ లో ఇలానే వస్తుంది, చూసారా ఎప్పుడన్నా? దానిపైన హోవర్ చేస్తే మొత్తం కంప్లీట్ గా మన మొబైల్ చూసారనుకోండి, సో ఇక్కడ కూడా మనం అలాగే వస్తుంది. రైట్, సో గో టు ఎడిట్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మీకు ప్రైసింగ్ కావాలంటే కమ్ డౌన్. సో ఇక్కడ అన్నమాట రెగ్యులర్ ప్రైస్. సో అక్కడ ఎంత ఏంటి అనేది మనం పెట్టుకోవచ్చు. సేల్ ప్రైస్, రెగ్యులర్ ప్రైస్ ఎంత, సేల్ ప్రైస్ ఎంత. సో రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 250 అనుకోండి, సేల్ ప్రైస్ 200, అలా డిస్కౌంట్ లో చూపించడానికి అలా పెట్టుకుంటాం. అలా. సో ఇక్కడ ఇంకో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది మనం అప్డేట్ చేసినా మనము ఏది మనం యాడ్ చేసినా మనం అప్డేట్ అనేది క్లిక్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే అది అప్డేట్ డాలర్ లో ఉంది కదా సార్, ఇది డాలర్ లో ఉంది. మనీ చేంజ్ చేసుకోవచ్చు, చెప్తాను నేను. మనీ చేంజ్ చేసుకున్నాను కదా,
సో ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ అక్కడే ఉంది చూడండి, జనరల్ ఉంది ఇన్వెంటరీ. సో ఇక్కడ ఇన్ స్టాక్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ షిప్పింగ్. షిప్పింగ్ ఎలా చేసుకోవచ్చు ఇక్కడ అవి కూడా ఉంటుంది. లింక్డ్ ప్రోడక్ట్స్. సో అప్ సెల్స్ క్రాస్ సెల్స్ ఉంటాయి కదా. లింక్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చిల్డ్రన్ సంబంధించిన ఇప్పుడు ఫర్ క్రాస్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ మొబైల్ కొంటున్నప్పుడు దానికి కావాల్సిన కవర్ కానీ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ 100% కవర్ కానీ లేదా ప్యానల్స్ కానీ డేటా ఎగ్జాక్ట్లీ. కేబుల్ కానీ ఇట్లా కింద వస్తాయి కదా సార్, ప్లస్ సింబల్ వచ్చి సో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఆ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్రిబ్యూట్స్. క్లిక్ చేయండి, అది కస్టమ్ ప్రొడక్ట్ అట్రిబ్యూట్స్. ఎక్స్పాండ్ నొక్కండి. సైడ్ లో ఎక్స్పాండ్ ఉంది, రైట్ సైడ్, రైట్ సైడ్. క్లోజ్. ఓకే, సో అట్రిబ్యూట్స్ లో ఇంకొన్ని మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్. అడ్వాన్స్ లో సేమ్ ఆర్డర్స్ ఏంటి అవన్నీ. సో మొత్తం ఓవరాల్ గా మనం ప్రోడక్ట్స్ కు సంబంధించిన అప్డేట్స్ కానీ లేదంటే ఆ స్టాక్ లో ఉందా లేదా, ఇది స్టాక్ మేనేజ్మెంట్ అంటాం జనరల్ గా, రైట్. సో అంటే మనకు స్టోర్ లో ఉందా లేదా. ఇప్పుడు సపోజ్ ఒక గిఫ్ట్స్ ఒక 10 ఉన్నాయి మన దగ్గర. సో 10 యాడ్ చేసాం అనుకో, 3 వరకు వచ్చేసరికి మనకు మెయిల్ వస్తుంది. సో యూ హ్యావ్ లెఫ్ట్ 3 ఇన్ యువర్ స్టాక్ అని చెప్పేసి అలా, రైట్. అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ లో అలా గెట్ మోర్ ఆప్షన్. సో ఇది ఓవరాల్ గా మనకు ప్రోడక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇంకేమున్నాయి మీకు, రైట్. ఓకే ఫైన్. సో అప్డేట్ దిస్ వన్ మొత్తం అంతా అప్డేట్ చేయాలండి. సో మీకు టైం ఉన్నప్పుడు డైలీ వర్కౌట్ చేయండి. సో మీకు ఓన్ గా వర్కౌట్ అవుతుంది, ఐ మీన్ ప్రాక్టీస్ పరంగా అవుతుంది. రేపు పొద్దున ఈ కామర్స్ వచ్చినా కూడా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. రెండు విధాలుగా మీరు రేపు పొద్దున మీ ఓన్ గా మీరు పెట్టాలనుకున్నా ఇది డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. సో ఆన్లైన్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఇంకేమున్నాయి మనకి ఈరోజు. గిఫ్ట్స్ ఒకటి చూసాము, థీమ్ అప్లై చేసాం, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, రైట్. ఇంకా పేజెస్ అయిపోయింది, కామెంట్స్ అయిపోయింది. సో ఇది బేసిక్ థింగ్ ఇదే, రైట్. సో ఇది ఓవరాల్ గా వెబ్సైట్ మనం ఎలా కస్టమైజ్ చేస్తున్నాం అనేది చూసాం, రైట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇందులో అప్డేట్ అవుతుందా సార్ ఇది? ఏదండి? ఇప్పుడు మనం చేసి అప్డేట్ అవుతుంది సార్? అవుతాయి కదా ఇందులోనే. ఇందాక మనం వ్యూ ప్రోడక్ట్ అంటే అదే కదా, చూడండి ఇప్పుడు వచ్చిందా. ఇక్కడ మనం చేంజ్ చేసుకుని డాలర్స్ లో అది ఉంది కదా. సో దాన్ని రూపీస్ లో చేంజ్ చేయాలంటే సెట్టింగ్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ కాకుండా సెట్టింగ్స్కి వెళ్ళండి ఒకసారి. సెట్టింగ్స్ లో చూద్దాం, జనరల్. ఇక్కడ కమ్ డౌన్ కరెన్సీ లేదు. సో ఇక్కడ కాకుండా కామర్స్ అని చూడండి. ఇక్కడ కామెంట్స్ కింద, పేజెస్ కామెంట్స్ కింద కామర్స్ అని చూడండి. హోమ్కి వెళ్ళండి, లేదు సెట్టింగ్స్కి వెళ్ళండి, లేదు సెట్టింగ్స్కి వెళ్ళండి, రైట్. సో పేమెంట్స్ ఇక్కడ పైన కంట్రీ ఇండియా, INDI, yes, India ఆంధ్రప్రదేశ్. come down. కరెన్సీ ఆప్షన్, పర్ఫెక్ట్, డన్. సో ఇప్పుడు అప్డేట్ చేసి చూడండి, మీకు తెలిసి కావాలి. సో గో టు యువర్ లైవ్ వెబ్సైట్ అండ్ చెక్ ఇట్ అవుట్. నార్మల్ కంపెనీ వెబ్సైట్స్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది సార్? అంతే అండి, అంతే. వర్డ్ ప్రెస్ లో డెవలప్ చేసిందంటే ఇంతే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. సో ఒకసారి చెక్ చేయండి. వచ్చిందా?
Yes, sir. వచ్చేసింది. రైట్, పర్ఫెక్ట్. Okay. రైట్. సో ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి, ఈ లోపు మీరు చూస్తున్నాను. ఒక 2 Yes. minutes లో వస్తాను. Okay. రైట్. సో ఈ రోజు క్లాస్లో లైవ్ లో నిన్న క్లాస్ లో మనం లోకల్ హోస్ట్ లో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలో చూసాం. ఈ రోజు క్లాస్ లో లైవ్ వెబ్సైట్ ని ఎలా మనం డెవలప్ చేస్తాము, ఎలా చేస్తాం అనేది చూసాము. జనరల్ గా ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ద డొమైన్ అండ్ హోస్టింగ్. సో అవి రెండు పర్చేజ్ చేసి వెబ్సైట్ అనేది డెవలప్ చేయాలి. బట్ ఇన్ ద ఇన్స్టెన్స్ సో మనకు లేదు కాబట్టి ఒక వెబ్సైట్ అనేది ఒక బేస్ గా తీసుకొని, అంటే ఇన్ఫినిటీ ఫ్రీ డే అన్నట్టు కానీ ప్రో ఫ్రీ హోస్ట్ అనే రెండు వెబ్సైట్ హెల్ప్ తోని మనము ఈ వెబ్సైట్ అనేది డెవలప్ చేస్తాం. రైట్. సో ఎలా చేసామంటే దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో సాఫ్ట్వేర్స్ లో మన వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆ వర్డ్ ప్రెస్ లో మనకు కావాల్సిన థీమ్ సెలెక్ట్ చేసుకొని మనకు ఏదైతే కేటగిరీ, సో ఇక్కడ కూడా మళ్ళీ ఆ థీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా వైజ్ గా ఆలోచించాలి. అంటే ఏ ఇండస్ట్రీ అయితే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. సో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నార్మల్ థీమ్ సెలెక్ట్ చేసుకొని యూ కుడ్ ఎక్స్పెక్ట్ ఫర్ ద టు సెల్ యువర్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ అంటే అది కాదు. సో ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ అంటే మీ ప్రోడక్ట్ అనేది ఆన్లైన్ లో ఉంది కాబట్టి మీరు ఈ కామర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. రైట్. అలా కాకుండా నార్మల్ వెబ్సైట్ లో మీరు వేరే ఈ కామర్స్ కాకుండా వేరే వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, థీమ్ అనేది అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ రాదు. అగైన్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ టు ద అదర్ థింగ్స్ ఫ్రమ్ ద ప్లగిన్ ఈ కామర్స్, కామర్స్ అని లేదంటే ప్రోడక్ట్ అని ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం ఒక ప్రోడక్ట్ థీమ్ ని ఐ మీన్ ఆ వెబ్సైట్ థీమ్ ని మనం ఇనిషియల్ గా ఏది అనేది ఒకసారి ఒక 5-10 minutes అనాలిసిస్ చేసుకొని ఏదైతే మనకు సూటబుల్ ఉంటుందో చెక్ ఫర్ ఇట్ అండ్ గో ఫర్ ఇట్ అండ్ యూ కెన్ ఇంపోర్ట్ ద ఎంటైర్ సైట్. సో ఒకసారి ఇంపోర్ట్ అయిన తర్వాత దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని కానీ ఎవ్రీ వర్డ్ ని కానీ మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ కామర్స్ సైట్ లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అప్డేషన్ కానీ దాని ప్రైజింగ్ సంబంధించి అవన్నీ చేస్తాం. రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్ ఉదయ్. సో ఈ రోజుతో మాడ్యూల్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. రైట్. సో ఇప్పుడు ఈ డెవలప్ చేసిన వెబ్సైట్ ని మనము ఎస్ఈఓ ప్రకారం ర్యాంకింగ్ ఎలా చేయాలి మనం అనేది మండే క్లాస్ నుంచి చేద్దాము. సో రేపు క్లాస్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది ఉదయ్. సో 3 o'clock కదా మన సెషన్. సో 1 o'clock కి నేను షేర్ చేస్తాను ఎగ్జామ్ లింక్. సో మీరు ఒక 1/2 hour 1 hour లో అది ఫినిష్ అయిపోతుంది అనుకుంటా. 3 o'clock కి మళ్ళీ కనెక్ట్ అయ్యి మీకు ఆ ఎగ్జామ్ మీరు రాస్తారు కదా, అంటే ఆన్లైన్ లో రాయొచ్చు, లేదంటే మీరు దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని పెన్ తోనైనా రాసుకోండి. ఇట్స్ అప్ టు యూ. లేదంటే మీరు ఉన్న వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ఉంటుంది,
ఆ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రైట్ అయితే Subscribe now and press the bell icon. Never miss an update.